పెట్టుకొని ఇష్టారాజ్యం ఆడుతూ ఉండు. నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్న పోలీసు వాళ్ళకు, పీపుల్ కమ్ అండ్ గో, పొలిటికల్ పార్టీస్ విల్ కమ్ అండ్ గో, బట్ వాట్ రిమైన్స్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. మీకు ఇంకొక 10 ఏండ్లో 20 ఏండ్లో 30 ఏండ్ల సర్వీసులు ఉన్నాయి అందరికీ. అందరూ లెక్కలు రాసుకుంటారు కదా అందరూ. రేవంత్ రెడ్డి దొంగ లెక్కలు రాసి గత ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేసినటువంటి ఒక అరవింద్ కుమార్ గారు లాంటి ఇంకోటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు మీ దొంగ పనులు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టామా? రేపు మేము కూడా వస్తాం కదా 2 ఏళ్లకు అధికారంలోకి. ఎవరిని వదిలిపెట్టాం. లెక్కలు రాస్తాం, ఒక్కటొక్కటి అన్ని లెక్కలు రాస్తాం. అందరిపైన న్యాయపరమైన, రేవంత్ రెడ్డి లెక్క బ్లాక్మెయిల్ పరమైన కావు, న్యాయపరమైన చట్టపరమైన ధర్మబద్ధమైన ఇంక్వైరీలు జరుగుతాయి. పనిష్మెంట్ తప్పనిసరిగా పడుతుంది. దొంగ కేసులు పెడుతున్నారు, భూ కబ్జా కోర్లకు అండగా ఉంటున్నారు, అడ్డమైన ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళ బాధితులను వేధిస్తూ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస రాజ్యం పోలీసులు నడుపుతూ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ నడుపుతూ ఉన్నారు. పైసలు ఇస్తే ఎన్ఓసి క్లియర్ అవుతుంది, పైసలు ఇవ్వకపోతే ఎన్ఓసి ఫైల్ మూలగబడుతుంది. పైసలు ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది, పైసలు ఇవ్వకపోతే ఎఫ్ఐఆర్ కాదు. దొంగల లంగగాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళను రక్షిస్తారు, బాధితులపైన కేసులు పెడతారు. 100 ఉన్నాయి, నా దృష్టిలోనే ఒక 100 కేసులు ఉంటాయి. ఇట్లా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇవాళ రంగనాథ్ను హైకోర్టు పట్టుకోవచ్చు, కానీ రేపు ప్రజా కోర్టులో ప్రతి ఆఫీసర్ని కూడా, బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ జస్ట్ ద పాలిటీషియన్, బ్యూరోక్రసీ అండ్ ద జ్యుడిషియరీ. అందరము కలెక్టివ్ అయితే గవర్నమెంట్, అదే ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా డ్రామాలు ఆడతామంటే ఏ అధికారిని కూడా వదిలిపెట్టము. నేను ఇంకొక విషయం చెప్తున్నది, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి అహంకారానికి భారత రాజ్యాంగానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజల హక్కులకు రేవంత్ రెడ్డి యొక్క అణచివేత ధోరణికి ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే కేసీఆర్ గారు అన్నారు, ఈ బుల్డోజర్ పాలనకు చరమగీతం పాడుతా, నేను అధికారంలోకి రాగానే ఎత్తి పరేస్తా అని చెప్పన్నాడు. థ్యాంక్స్ టు హైకోర్టు, వాళ్ళే ఇవాళ రంగనాథ్ను పక్కకి ఎత్తి పడేసిండ్రు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కొన్ని విషయాలు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినట్టుగా రేవంత్ రెడ్డి, రాజ్యాంగం మీద ప్రమాణం అంటే సొల్లువాగడు కాదు, ప్రజలతో చేసుకున్న ఒప్పందం అది. ఆత్మతో కోటాను కోట్ల మంది ప్రజల ముందు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం అది, ఒక కాంట్రాక్ట్ అది. దాన్ని వాళ్ళను ఉల్లంఘిస్తున్నావు. చట్టాన్ని అమలు చేసేవాడే ఇంత పెద్ద ఎత్తున చట్టాన్ని ఉల్లంఘిస్తూ వస్తే 63 కంటెంప్ట్ కేసులు ఈయన మీద. సామాన్య పౌరుడి కోర్టు మీద ఏం గౌరవం ఉంటుంది? లా అండ్ ఆర్డర్ మీద ఏం గౌరవం ఉంటుంది? ఓ గంజాయి అమ్ముకుంటానికి ఎందుకు గౌరవం ఉండాలి కోర్టు ఆర్డర్ మీద? ఓ డ్రగ్స్ అమ్ముకుంటానికి కోర్టు ఆర్డర్ మీద ఎందుకు గౌరవం ఉండాలా? లేకపోతే రోడ్డు మీద చాకు చర్పట్లు కొట్టేటోడికో లేకపోతే హఫ్తాలు వసూలు చేసేటోడి కోర్టుల మీద ఎందుకు గౌరవం ఉండాలా? ఇఫ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, 3 సింహాల టోపీ పెట్టుకున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కు, ఒక ఏసీపీకో, ఒక సిఐకో, ఒక ఎస్ఐకో ఒకవేళ చట్టం మీద గౌరవం లేకపోతే సామాన్య జనంకి ఎందుకు గౌరవం ఉండాలా? ఇదే కదా ఈ పరిణామ క్రమంతో ఢిల్లీలో జంజీ పిల్లలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన మనం అందరం అమాయకులం. ఒకవేళ కనుక వాళ్ళు కేవలం నీట్ కోసమే కొట్లాడిండ్రు అనుకుంటే, దే హ్యావ్ నాట్ జస్ట్ ఫాట్ ఫర్ నీట్, దే ఫాట్ ఫర్ ఏ కొలాప్స్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్స్టిట్యూషన్. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ అయిపోయి అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోతే జవాబు లేక నిరాశ, నిస్పృహ, ఆక్రోషంతో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినారు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, కొంచెం ఎలాబరేట్ అయినా దయచేసి కొంచెం భరించాలని చెప్పని నేను కోరుతూ ఈ ప్రశ్న అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ప్రజల అభిప్రాయాలను మీరు గౌరవిస్తున్నారా? ప్రతిపక్షానికి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం రెండిటికి సమాన హోదా ఉంటుంది. ప్రతిపక్షం లేవనెత్తున్న అంశాల పట్ల నిజమైనటువంటి ఒక రీతిలో గౌరవిస్తున్నారా? కోర్టు ఆదేశాలను, కోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని మీరు పాటిస్తున్నారా? పేదల హక్కులను మీరు కాపాడుతున్నారా? మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి జవాబుదారీతనంతో ఉన్నారా? మీపై వస్తున్న విమర్శలను పాజిటివ్గా స్వీకరిస్తున్నారా అంటే లేదు. తొండల భాష, పేగుల భాష, గుడ్లు బీకే భాష,
ఈ భాషతో ఇవాళ రాజకీయం అంటేనే ఒక రౌడీయిజం, గూండాయిజం, ఒక చిల్లర భాష, బూతు భాష అనేటువంటి ఒక రీతిలో దిగజార్చినట్టు ఒక రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. బలమైన ప్రభుత్వాలే విమర్శను స్వాగతిస్తాయి, బలహీనమైన ప్రభుత్వాలే ప్రశ్నను అణచివేసే ప్రయత్నం చేస్తాయి, ప్రశ్న అంటే భయపడతాయి. కూల్చివేతలతో పాలన సాగదు, బెదిరింపులతో ప్రజల విశ్వాసం రాదు, అరెస్టులతో అసమ్మతిని అంతం చేయలేవు, అడ్డమైనటువంటి ఒక రైజింగ్ బీజింగ్ అని చెప్పని ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేవు అనే ఒక విషయాన్ని గుర్తు చేసుకొని చివరిగా ఒక మాట చెప్తున్నా. అధికారం శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారు, అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, పదవి తాత్కాలికం, రాజ్యాంగం శాశ్వతం. ఆ రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే ముఖ్యమంత్రి ప్రధానమైన కర్తవ్యం. కానీ నువ్వు నేను హిట్లర్ నాకు ఆదర్శం, గాజా, ఇజ్రాయిల్, ఇరాన్ డిమాలిషన్స్ ఆదర్శం అంటే మంచి కొరకాసు కాల్చి మనకు కనబడుతుంది రంగనాథ్కు పెట్టిండు, రేవంత్ రెడ్డి కూడా పెట్టినట్టే, మొత్తం క్యాబినెట్ మంత్రులందరికీ కూడా కొరకాసు పెట్టినట్టే. చాలా విషయాలు ఉన్నాయి, మీడియా వాళ్ళు చాలా విషయాలు కొన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారైనా మాట్లాడతాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక కేంద్రీకరణ మొత్తం అంతా సెంట్రలైజ్డ్, నో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఇండిపెండెంట్లీ వర్కింగ్. మొత్తం ఆయనకి ముడి కిందనే పెట్టుకున్నాడు, మొత్తం ఆయన నిర్ణయాలే, సీఎంఓనే, అది కూడా సీఎంఓలో ఉండే అధికారుల నిర్ణయాలు. మంత్రివర్గంలో చర్చలు లేవు, చర్చకు ముందే భారీ ప్రకటనలు చేసి పడేస్తాడు, ప్రజాభిప్రాయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. హైడ్రా లాంటి ఒక రాక్షస సంస్థలకు విస్తృతమైన అధికారాలు ఇచ్చేసి ఒక విచ్చలవిడి దోపిడీ పాలనకు, అవినీతి పాలనకు ఇవాళ స్వీకారం చుట్టిండు. మూసి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 కేసులు ఉన్నాయి ఇట్లా రేవంత్ రెడ్డి గారు చేసినట్టు ఒక నిరంకుశమైనట్టు ఒక తీరు. కాబట్టి ఈ నిరంకుశ పాలనకు, ఈ రాక్షస పాలనకు, రంగనాథ్ రూపంలో హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి యొక్క నిరంకుశత్వాన్ని బయటపెట్టినట్టుగా భావిస్తూ నేను 2 ప్రధానమైన డిమాండ్లు చేయబోతున్నా. రాజ్యాంగానికి రేవంత్ రెడ్డి అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో రాజ్యాంగం తప్పనిసరిగా గెలుస్తుంది, దేర్ హో సక్తా అందేర్ నీ హోతా. కానీ ఈ మొత్తం యుద్ధంలో బలి పశువులు అయినటువంటి ఒక పేద ప్రజలను ఆదుకునే బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైననే ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే హైడ్రా వచ్చింది, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే రంగనాథ్ విధ్వంసాలు చేసిండు. ఆ విధ్వంసాల ఫలితంగా ఇండ్లు కోల్పోయి బిచ్చగాళ్ళు అయిపోయి నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక ప్రజలను ఆదుకునేటువంటి ఒక రాజ్యాంగపరమైన విద్యుత్ ధర్మం రేవంత్ రెడ్డి పైనే ఉంది. ఆయన జేబులకెళ్ళి ఏమి ఏమంటలే, నేను ఆర్ఆర్ ట్యాక్స్లకు వెళ్ళి రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వసూళ్లు చేసిన ఆర్ఆర్ ట్యాక్స్లకు వెళ్ళి అట్లీస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్ ఎక్కడెక్కడ డిమాలిష్ చేసినావో ఆ కంపెన్సేషన్స్ అన్ని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ. ఒక చిన్న